యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు అమెరికా పర్యటనలో పాడినటువంటి పాట సింగారి చెకుముకి రవ్వ ఏముంటున్నది అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందన్నమాట. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. వీటి కూడా అతి త్వరలోనే బుక్ 5 రాబోతుందన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు చెప్పి వీటి ఖరీదంతో చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే పాటకి స్వరాలు 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి గాయకులు పాడుకునేది, ఇంకొకటి ఇన్స్ట్రుమెంట్స్ వారు ప్లే చేసుకునేది. ఎనీ ఇన్స్ట్రుమెంట్. ఇది జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాను. నేను 2 లైన్లు ఇస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సింగారి సెకుముకి రవ్వ ఏమంటున్నది. ఈ పాట ఒరిజినల్గా నిర్దోషి సినిమాలో మరి ఘంటసాల మాస్టర్ గారి సంగీత సారథ్యంలో సుశీలమ్మ గారు పాడారు. అయితే ఘంటసాల మాస్టర్ గారు అమెరికాలో ఈ పాటని కచేరీల్లో పాడారన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సంగీతం గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం ప్రధానంగా హరికాంభోజి రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 కలుపుతారు. నేను తరువాత వివరణిస్తాను. ఈ హరికాంభోజి రాగము 28వ జనక రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని ఫస్ట్ పార్ట్ అంటారు, పూర్వాంగం అంటారన్నమాట. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. పదనిసాని ఉత్తరాంగం అంటాం, సెకండ్ పార్ట్. అన్యస్వరములు నీత్రి కాకల నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. కాకల నిషాదాన్ని. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, తాళం వేసేటప్పుడు నంబర్లతో ఎవరు వేయరు, జతులతో వేస్తారన్నమాట. పాట పాడటానికి స్వరాలు ఉంటాయి, మరి తాళం వేయడానికి జతులు ఉంటాయి అనమాట. కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 4.5 శృతి. నేను కూడా 4.5 శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4.5 శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని ధ ప పంచం వరకు వెళ్ళాను. మరి తారాస్థాయిలో
సరిసా తారస్థాయి రిషభం వరకు వెళ్ళారు. పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడి దానికి స్వరం పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ఈ సాకికి తాళం అంటే ఏముండదో ఒక రకమైనటువంటి నడక ఉంటుందన్నమాట. సింగారి సెకుముకి రవ్వ ఏమంటున్నది, రంగేళి మావా నిన్నే రమ్మంటున్నది. పాప పప 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 నీదా పామాసా సా 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 పా గా గా సారి గా సా పా సా. హై సింగారి సెకుముకి రవ్వ ఏమంటున్నది, రంగేళి మావా నిన్నే రమ్మంటున్నది. సా సా గా గా గ గ గ గరి పాప మగ సా నీ రి రి సా రి రి సా 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 పా సా. సా సా గా గ గ గ గ గరి పాప మగ సా నీ రి రి సా రి రి సా 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 పా సా. ఫస్ట్ చరణమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా. చూడండి, ఇక్కడ తక అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. ఈ రేయి బాగుంది, ఈ రంజు బాగుంది, ఓరయ్యో నా వయ్యారం ఉయ్యాలలుగింది. పాప దాదా పాసా పాగా గా సాసాదా సా మామ పామదాని నీ దా పాప సా పాప దాదా పాగా పాగా గా సాసాదా సా మామ పామదాని నీ దా పాప సా 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 సని సా నీ దా పా నీ నీ దా పా మా సా సా సని సా నీ దా పా నీ నీ దా పా మా నీ దా పా ప మ మ పారి సా సా గా సా సా గా గా గ గ గ గ రి పా పా మ గ సా నీ రి రి సా రి రి సా 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 పా సా. సా సా గా గ గ గ గ గ రి పా పా మ గ సా నీ రి రి సా రి రి సా 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 పా సా. లాస్ట్ చరణం 2వ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. తక అని విడిచి. నీ చేయి కలిసింది నా చెక్కిలి మెరిసింది, ఆహుం ఆహాహుం ఆహుం ఆహాహుం. పాప దాని ద పాసా పాగారి గరి సా పా పాసా సా పాసా పాసా సా పాసా
సా స మామ పామ దాదా దన్ని దద పప్ప సా పాప దాని ద పాగా పాగా రిగరి ససాపా సా స మామ పామ దాదా దన్ని దద పప్ప సాసాని సాసని దాప నిన్ని నీ ద సని దాప మా సాసాని సాసని దాప నిన్ని నీ ద సని దాప మా నిన్ని దప మా మమ మా పారి సా సా గా సా సా గా గా గ గ గ గ రి పాప మా గా సా నీ రి రి సా రి రి సా 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 పా సా 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 గా గా గ గ గ గ రి పాప మా గా సా నీ రి రి సా రి రి సా 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 పా సా హై హై హా హా హోయ్ హోయ్ హా హా హోయ్ హోయ్ హో హో హోయ్ హోయ్ హో 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 హోయ్ హోయ్. థ్యాంక్ యూ అండి. చాలా హుషారైన పాట. ఘంటసాల గారు మాస్టర్ లాగా ఇంకా ఎవరు పాడలేరు. నభూతో నభవిష్యతి, అంతే ఆ తరం వారికి అది. థ్యాంక్ యూ. ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని నా తరపున మీ అందరి తరపున కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఒకసారి. అలాగే నాకు రెండో ఛానల్ ఉందన్నమాట. ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను రెండో ఛానల్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.